ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మనము దానియేలు గ్రంథములో నుండి శోధనను జయించుట అనే దాని గురించి గడిచిన 2 దినాలు కూడా మనం మాట్లాడుకున్నాం. యేసుక్రీస్తు శోధన వస్తే ఎలా జయించగలిగారు, యోసేపు ముందుకి శోధన ఎలా వచ్చింది, ఆ పరిశుద్ధుడైన అగస్టీన్ ముందుకు శోధన ఎలా వచ్చింది, వాళ్ళు ఎలా జయించగలిగారు అనేది కొన్ని మాటల ద్వారా మనం ధ్యానించాం. అలాగే దానియేలు జీవితంలో కూడా ఫుడ్ ద్వారా, ఆహారం ద్వారా సాతాను శోధించాలనుకున్నాడు. కానీ దాని ఎలాగున ఆ విషయాన్ని ఎలా తిప్పుకొట్టగలిగాడు దేవుని కృప ద్వారా. అంటే సాతానుడు భక్తులను సైతం పడద్రోయడానికి వాళ్ళ ముందు ఎర చూపిస్తున్నాడు. ఆహారం ద్వారానా, లేక ధనం ద్వారానా, లేక స్త్రీకాంక్ష ద్వారానా ఎలాగున వాళ్ళని పడద్రోయాలి అనేది వాడి యొక్క ఆలోచన. అలా సమాజంలో చాలా మందిని రకరకాలుగా వాడు శోధిస్తూ వస్తున్నాడు. అలాగే దానియేలుని మరొక విషయంలో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, అక్కడ ఒక రాజు ఉండేవాడు. నెబుకద్నెజరు తర్వాత ఒక రాజు వచ్చాడు. అతని పేరు బెల్షస్సర్. ఆ బెల్షస్సర్ అంటాడు, దానాలు బహుమానాలు ఇవ్వాలనుకున్నాడు దానియేలుకి. అప్పుడు దానియేలు అంటాడు 5వ అధ్యాయం 17వ వచనంలో, నీ దానాలు బహుమానాలు ఎవరికై నువ్వు దయచేసి నా కొద్దులే అంటాడు. ఆ బహుమానాలు చూడగానే సహజంగా మనకు ఆశ కలుగుద్ది. కానీ దానియేలుకు శోధనను ఎదిరించే శక్తి ఉంది గనక జయించగలిగాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈరోజు ఏ విషయంలో జారిపోతున్నామో, ఏ విషయంలో పడిపోతున్నాం కూడా అర్థం కాని పరిస్థితి సాతానుడు నెలకొల్పుతున్నాడు. జారిపోయిన తర్వాత అర్థమవుతుంది జారిపోయానని, పడిపోయిన తర్వాత అర్థమవుతుంది పడిపోయానని. కానీ భక్తులు వాళ్ళు ముందే అంచనా వేసేసుకున్నారు కనుక గమనించాలి. అబ్రహాం విషయంలో కూడా మనం గమనిస్తే, అతడు అన్యరాజులతో చాలా పోరాడాడు, రాజ్యాలను జయించాడు, చాలా గొప్ప ఆస్తిని చేజిక్కించుకున్నాడు. స్త్రీలను కానీ పిల్లలను కానీ మొత్తం వెనక తిరిగి తీసుకొచ్చేశాడు. ఎంత ఆస్తి తెచ్చాడో గమనించారా? 7 రాజుల ఆస్తి. సొదొమ రాజు అబ్రహాము స్త్రీలను పిల్లలను నాకిచ్చి ఈ ఆస్తి అంతా నువ్వే తీసుకో అన్నాడు. 7 రాజులు ఆస్తిని అబ్రహాం తీసుకొస్తే వాళ్ళు ఏమన్నారు అంటే, మా ఆ దేశ జనాభా లేదా ఆడవాళ్ళని పిల్లల్ని మాకిచ్చేసి ఈ యొక్క ఆస్తి మొత్తం కూడా నువ్వే తీసుకోమని అబ్రహామునంటే, అబ్రహాం ఏమన్నాడు తెలుసా? నీ చెప్పులు వారైనా నూలు పోగైనా నాకు అక్కర్లేదు అన్నాడు. అది జయ జీవితం. ఎందుకంటే రేపటి రోజున అబ్రహాం ఇంత గొప్పవాడైంది మా దేశాలను కొల్లగొట్టే అని అంటారేమో. నాకది ఇష్టం కాదు. దేవునికి ఘనత కలగని మాట నాకు ఇష్టం కాదు. ఈరోజు నేను ఇలా ఉన్నాను అంటే నా దేవుడు నన్ను దీవించాడు అని మాట్లాడాలి. కానీ ఏ వ్యక్తి ద్వారానో, ఏ దేశం ద్వారానో నేను దీవించబడ్డాను అన్న మాట బయటికి రాకూడదు. గనక నాకు దయచేసి వద్దు, మీ ఆస్తి మీరు తీసుకోండి, మీ భార్య మీ పిల్లల్ని మీరు తీసుకోండి అని అబ్రహాము మరి వాటన్నిటినీ కూడా తృణప్రాయంగా ప్రక్కన పెట్టగలిగాడు. అంటే సాతానుడు అబ్రహామును శోధించాలని ప్రయత్నం చేశాడు, కానీ అబ్రహాము అంత సామాన్యంగా జారిపోయేవాడు కాదు. ఈ ఉదయకాలం ముందు మరి నీ పరిస్థితి ఏమిటి? సాతాను నీ ముందు రకరకాలవైన వేస్తున్నాడు ఆత్మీయ జీవితంలో జారిపోవడానికి. జారిపోయాక జారిపోయాను అని బాధపడే కంటే, పడిపోయాక పడిపోయానని బాధపడే కంటే, ఈరోజు నీ ముందు వాడు ఏ విధమైనవి వేస్తున్నాడో కాస్త దైవ జ్ఞానముతో ఆలోచించమని మనవి చేస్తూ ఉన్నాను. పేతురు బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే, అతని ముందుకు గారడీ సీమోను చాలా డబ్బు తీసుకొచ్చి అంటాడు, పరిశుద్ధాత్మ వరమును నాకు అమ్మవా? అది అమ్మేది కాదు, కానీ అడుగుతున్నాడుగా, ఇచ్చాను అని ఆ డబ్బు తీసేసుకోవచ్చుగా. ప్రియ దేవుని బిడ్డలారా, పేతురు అంటాడు, నీ ద్రవ్యము నీతో కూడా నశించునుగాక, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినదిగా లేదు. అంటే ధనాన్ని తీసుకొచ్చేటప్పుడు ధనాన్ని తీసుకొస్తాడు సాతాడు.
ఏశావు ముందుకు ఆహారాన్ని చూపించి జ్యేష్ఠత్వాన్ని పోగొట్టినట్లుగా ఆదాము అవ్వకి పండును చూపించి ఆశీర్వాదాన్ని పోగొట్టినట్లుగా ఈరోజు యేసుక్రీస్తును కూడా సాతాండు కొండ మీద నుండి దూకమని, రాళ్లను రొట్లుగా చేసుకోమని, నా కాళ్లకు మొక్కుతే ఈ లోక రాజ్యాలన్నీ ఇస్తానని ఈ రకంగా ఎన్ని ప్రయత్నాలు చేశాడో, కానీ యేసయ్య ఎక్కడా కూడా లొంగలేదు. వాడిని అవలీలగా దేవుని యొక్క మాటలతోనే మరి వాడిని తిప్పి కొట్టగలిగిన విధంగా, ప్రియ దేవుని బిడ్డలారా, యోసేపును గాని, అబ్రహామును గాని, లేక పేతురును గాని, లేక ఎలీషాల్ని గాని మనం ధ్యానిస్తే రకరకాలైన శోధనలు వారి ముందుకు వచ్చినా గాని వాళ్ళు దేవుని సన్నిధిలో గట్టిగా ఉండగలిగారు గనక సాతాను వారి విషయమై అవమానించబడ్డాడు. ఈ రోజున వాడి ప్రయత్నాలు వాడు చేస్తున్నాడు. మీరు మెలకు కలిగి సాతాను యొక్క శోధన జయించాలని దేవుని యొక్క వాక్యం బోధిస్తుంది. అలాగుని మనం మెలకు కలిగి ఆత్మీయ జీవితంలో ప్రతి పన్నాగము నుండి తప్పించబడ్డానికి దేవుని సన్నిధిలో ఆయన కృపను వేడుకుందాము, ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, గత 3 దినాలుగా శోధనను ఏ విధంగా జయించాలి అన్న మాట మీద మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. ఈ వర్తమానాలు విన్నవాళ్ళు కూడా చివరికి వాళ్ళ టైం వచ్చేసరికి వాళ్ళు కూడా జారిపోతున్నారు. కనుక ఎవ్వరూ కూడా జారిపోకుండా, పడిపోకుండా నాయన సాతాను ఎదిరించగలిగిన శక్తిని ఈ ఉదయకాలం ముందు ప్రతి ఒక్కరికి కూడా మీరు దయచేయండి. డబ్బు కమ్ముడు పోవాలని పేతురుని ప్రయత్నం చేశాడు. అలాగే ఇంకా చాలా మంది అబ్రహామును కానీ ఈ రకంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ఆత్మీయతను కాపాడుకున్నారు. ఈ ఉదయకాలం మందు ఈ మాటల్లో ప్రభువా ఏకీభిస్తున్న, ఈ ప్రార్థనలు ఏకీభిస్తున్న ప్రతి సహోదరి, ప్రతి సహోదరుడు కూడా మీ వాక్యం మీద పునాది వేసుకోవడానికి కృప దయచేయండి. అలాగే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. వారి యొక్క హస్తాన్ని పట్టుకొని మంచిగా ఎగ్జామ్స్ రాయించి ఆశీర్వాదం, దీవెన, మేలుతో నింపమని ప్రార్థిస్తున్నాం. మీ కొందనాలు ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించి చక్కటి ఆయుష్, ఆరోగ్యాలతో నింపమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఉదయకాలం మీ అందరికీ కూడా దేవుడు దీవించును గాక.